హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వచ్చేసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మేము ఇదివరకు గజపతినగర్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ మాంకాలమ్మ గుడి అని చాలా ఫేమస్ అండి. ఈ గుడిలో అమ్మవారు చాలా నిండుగా చాలా బాగుంటారు. కానీ నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ 7th పండుగ అంటండి. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. చాలా రోజుల నుంచి ఉండిపోయిన మొక్కు నిన్న వెళ్ళి చెల్లించుకున్నాం అనమాట. కానీ నిన్న వెళ్ళిన టైం కూడా చాలా మంచిదండి. ఎందుకనుకున్నారు? పండగ ముందు అమ్మవారు మొక్కు చెల్లించుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకోసమేనేమో ఇన్ని రోజులు పెండింగ్ ఉండిపోయిందేమో అనుకున్నాము. కోడి మొక్కుకున్నాం అనమాట. సో చక్కగా వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చేసాం అనమాట. ఆమె కోడి పట్టుకొని దండం పెట్టమన్న నాకు భయం వేసేస్తుందండి అది కదులుతూ ఉంటే. ఆ తర్వాత ఏంటంటే నేను దండం పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే లోపల అమ్మవారు విగ్రహానికి అయితే పెయింటింగ్స్ వేస్తున్నారంట. బయటే పూజలు చేసుకోవాలి అంటే నేను చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. తర్వాత ఏంటంటే ఫ్రైడ్ రైస్ చేశానండి. పన్నీరును స్వీట్ కార్న్ వేసి చాలా సింపుల్గా చేసేసాను. ఎక్కువ హెవీగా చేయలేదండి. ఈ సమ్మర్ బాబోయ్ చాలా ఎండగా ఉంటుంది. ఈవినింగ్ అయితే వర్షం పడిపోతుంది. మార్నింగ్ అంతా ఎండగా ఉంటుంది. ఈ సమ్మర్లోని కిచెన్లో ఉండి కుకింగ్ చేయడం అంటే చాలా కష్టం కదా. సింపుల్గా చేసేసానండి. ముందుగా పన్నీర్ ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసేసాను అనమాట. కొంచెమే ఉంది పన్నీర్, కొంచెమేమో స్వీట్ కార్న్ వేసాను అనమాట. కాంబినేషన్ బాగుంటుంది కదా అని సింపుల్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఆనియన్, తర్వాత గార్లిక్ ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, తర్వాత పన్నీరు స్వీట్ కార్న్ వేసి రైస్ వేసాను. సాసెస్ వేసుకొని సార్ట్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్. దాంతో కాంబినేషన్గా పొటాటో కర్రీ చేశాను అనమాట. మసాలా పెట్టి చాలా టేస్టీగా వచ్చింది. నిన్న మొక్కుబడి చెల్లించుకున్నది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకనుకున్నారు? పండగ ముందు మాకు తెలియకుండా వెళ్ళాము, కానీ మంచి అయింది. మేము ఎన్ని రోజుల నుంచో పెండింగ్ ఉండిపోయింది. మమ్మీ డాడీ దెబ్బలాడుతున్నారు, మొక్కుబళ్ళు అలా ఉంచుకోకూడదు, తీర్చేసుకోండి అని. అంటే వెళ్ళి తీర్చేసుకోవచ్చు, కానీ అవ్వడం లేదండి. సో ఇంత లేట్ అవ్వడానికి ఇదే కారణమేమో. పండగ ముందు అమ్మవారు మొక్కు అంటే మేము చెల్లించాలని నాకు కోరుకున్నారో ఏంటో. చాలా బాగా అయిందండి. దర్శనం కూడా పొద్దున్నే వెళ్ళిపోయాము, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అనేసి. హస్బెండ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కోళ్ళు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే మొక్కు చెల్లించుకొని వచ్చేసాం అనమాట. చాలా బాగా అయిందండి దర్శనం కూడాను. అంటే మార్నింగే కదా, ఎవ్వరూ లేరు గుడిలో అని చాలా ప్రశాంతంగా చక్కగా వెళ్ళి, అది ఎలా ఉంటుందంటే సింహము నోట్లోంచి వెళ్ళినట్టుగా ఎంట్రన్స్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ చూపించాను వీడియో స్టార్టింగ్లోనే. చాలా బాగా అనిపించిందండి. అంటే ఎప్పుడైనా సరే మనం యాక్చువల్గా మొక్కుబళ్ళన్నీ ఉంచుకుంటే మంచిది కాదంటండి, వెంటనే తీర్చేసుకోవాలట. కానీ మేము ఇంత లేట్ చేయడం వల్లే కదండి ఆ తల్లికి పండగ ముందు అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి కోడి మొక్కుబడి చెల్లించాను. నేను అనుకోకుండా వెళ్ళాను. చీర కొంటే బాగున్ను, చీర అమ్మవారికి ఇస్తే మంచిది కదా, పసుపు కుంకుమ పువ్వులు కోడి అన్నీ ఉన్నాయి. చీర అనేది కొనలేదని కొంచెం వెళ్తున్న దారిలోనే అనుకున్నాను. అంత పొద్దున్నే షాప్స్ తీయరు కదా అని మనసులో అనుకుంటుంటే కరెక్ట్గా గుడి దగ్గరే అమ్మవారు ప్రత్యక్షమైనట్టు అక్కడ షాప్ తీశారండి వాళ్ళు. చక్కగా చీర కూడా కొన్నాను. ఎంతో సాటిస్ఫైడ్గా చక్కగా మొక్కు చెల్లించుకొని వచ్చామన్నమాట. అమ్మవారు అయితే మాంకాలమ్మ చాలా చల్లని తల్లి, అందరినీ మంచిగా కాపాడుతుందండి. మేము అక్కడ ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది కదా, ప్రత్యేకించి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పండగ ముందు చాలా బాగా చేస్తారట. అంటే ఒక్కొక్క ఇయర్ ప్రతి సంవత్సరం చేస్తారు, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు చేస్తారు. అక్కడ ఆవిడ కూడా ఆ కోడిలు అవి మొక్కించారు కదండి, కోడికి పసుపది రాసి పూజ అంతా చేస్తారు కదా, ఆవిడ అంటున్నారనమాట. యాక్చువల్గా గుడి లోపలికి కోడిని అంటే వెనకాతల వైపు రానివ్వరనమాట. గుడి ముందునే దండం పెట్టేసి అక్కడే పసుపు రాసి మొక్కు చెల్లించుకోవాలి. కానీ ఆవిడ తీసుకొని రమ్మన్నారు, వెనక్కి తీసుకెళ్ళి పుట్ట దగ్గర మొక్కమన్నారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ పాజిటివ్గా జరిగాయి అనమాట. అనుకోకుండా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్లాన్ కూడా చేయలేదు. సడన్గా బయలుదేరాము. మార్నింగే లేచి హస్బెండ్ కోడి, తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు, అమ్మవారికి మందార పూలు, జాజులు అన్నీ తీసుకొచ్చారనమాట. అనుకోకుండా వెళ్ళినా చాలా మంచిగా అయింది దర్శనం అయితే మాత్రం. నేనైతే కంప్లీట్గా సాటిస్ఫై అయిపోయాను.
ఆ తర్వాత ఏంటంటే కొంచెం కర్రీ అనేది తీసుకున్నాం అనమాట. అక్కడే చేయించవచ్చు, మొత్తం అంతా వాళ్ళే చేసేసారండి. చాలా బాగా చేశారు. కొంతసేపు అక్కడ వెయిట్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఏంటంటే అక్కడే వస్తున్న దారిలోనే నెల్లివాడలోని టిఫిన్ చాలా బాగుంటుంది అనమాట. అక్కడ టిఫిన్ చేసి వచ్చేసామండి. తర్వాత ఏంటంటే మొక్కు చెల్లించుకున్నాం, అదొక హ్యాపీనెస్ అయితే నాకు వచ్చింది. అనుకోకుండా వెళ్ళినా అంతా సక్రమంగా సవ్యంగా జరిగింది. పొద్దున్నే వెళ్ళిపోవడం వల్ల ఎండ కూడా అంత దొరకలేదనమాట. సమ్మర్లో బయటికి వెళ్ళాలంటే చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు కదండి అందరూ. అదే బాబోయ్ చాలా ఎండగా ఉంటుందన్నమాట. ప్రికాషన్స్ తీసుకోవాలండి ఇంట్లో ఉన్న. కానీ నిన్న లగేజ్ అంతా ఒకే హ్యాండ్ మీద మోయడం వల్ల నాకు నిన్న నైట్ అంతా చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేసిందండి. ఆ చెయ్యి కూడా వాచిపోయింది. ఎందుకు ఇలా అయిందా అని అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది, నిన్న ఇలా ఇంత బరువు మోసాను కదా దానివల్ల అయ్యి ఉంటుంది అని. కానీ అది పట్టుకొని ఆ కోడిలు పట్టుకొని బండి మీద వెళ్తుంటే నాకు చాలా భయమేసింది. ఎందుకంటే అవి కదులుతూ ఉంటుంటే ఎక్కడ ఎగిరేస్తాయో దూకేస్తాయో అని భయం వేసిందనమాట. ఏదైతే ఏమండి చాలా మంచిగా అయింది దర్శనం. పండగ ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిందండి పండగ 7th చాలా బాగా చేస్తారు. కానీ ఆ టైంలో మనం వెళ్ళలేదు. ముందే వెళ్ళి తల్లికి మొక్కు చెల్లించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మొక్కు ఉందండి. అంటే ఫస్ట్ ఇప్పుడు తీర్చేసుకుందాం, మళ్ళీ తర్వాత మొక్కు మళ్ళీ వద్దాంలే అమ్మ, మళ్ళీ వెంటనే వచ్చే నెల నీ మొక్కు మళ్ళీ చెల్లించుకునే అలా చేయి తల్లి అనేసి నేను దండం పెట్టుకున్నాను అమ్మవారికి. చాలా సంతోషంగా అనిపించింది. మమ్మీకి ఇంటికి వచ్చాక చెప్పానమాట, అమ్మ విగ్రహానికి అయితే పూజ చేయలేదు కానీ బయట ఇవి ఉంటాయి కదా వాటిని ఏమంటారు నాకు తెలియదండి, వాటికైతే చేశానంటే మమ్మీ అన్నారనమాట, అవే చాలా మంచివి, వాటికే ఎక్కువ శక్తి ఉంటుంది, అసలు గుడిలోని వాటికే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట, వాటికి పూజ చేయడం అంటే చాలా మంచిదే అనేసి మమ్మీ అన్నారనమాట. లోపల వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అతను ఏమన్నారంటే సీసీ కెమెరాలు ఉన్నాయండి, తర్వాత ఏంటంటే అక్కడ ఎండోన్మెంట్కి చెందిందంట, మళ్ళీ ఇతనికి క్వశ్చన్ చేస్తారంటే ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టడం అనేసి నేను పూజ చేస్తున్నది అయితే వీడియో తీసుకోమని చెప్పారనమాట. ఎప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదండి, మన వల్ల ఒకరు సఫర్ అవ్వకూడదు. ఎప్పుడూనూ మనం సఫర్ అయినా ప్రాబ్లం లేదు కానీ మన వల్ల ఎప్పుడూ ఒకరు ఇబ్బంది పట్టకూడదు. నేనైతే అందుకే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకొనే నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తాను. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గుడిలో కూడాను కొన్ని గుడిలోనైతే మనం వీడియోస్ తీయకూడదటండి, అది చాలా ఎఫెక్ట్ ఉంటుందంట. నేను ఎక్కడంటే కుకుటేశ్వరంలోని అక్కడ స్వామి చెప్పారనమాట, కొన్ని ఉంటాయి కదండి అవి ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చెప్పారంటే మన మంచికే అని ఆలోచించుకోవాలి కదా. నేను అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా ముందు వాళ్ళని అడిగైతే నేను అనేది చేస్తానన్నమాట. సో ఈరోజైతే లంచ్లోకి వచ్చేస్తే ఫ్రైడ్ రైస్, అదే పన్నీర్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్, పొటాటో కర్రీ చేసేసానండి. సింపుల్గానే చేసేసాను. ఈ పొటాటో కర్రీకి ఏమో ముందుగా పొటాటోస్ అన్నీ బాయిల్ చేశాక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, తర్వాత ఏమో పచ్చిమిర్చి, టమాటో అంతా మంచిగా వేగిపోయిన తర్వాత మసాలా పేస్ట్ వేసేసానండి. దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మంచిగా టమాటా మగ్గుతున్నప్పుడు వాటర్ వేసి అందులో పొటాటో మ్యాష్ చేసి వేసుకోవడమేనండి. అంటే ఇలాంటి ఫ్రైడ్ రైస్ బిర్యానీలోకి ఏదో కాంబినేషన్ ఉండాలి కదా. సో ఇదైతే సింపుల్గా చేస్తాను. అసలు ఓపిక లేదండి, చాలా వీక్గా ఉంది, నైట్ అంతా పడుకోలేదన్నమాట ఈ హ్యాండ్ పెయిన్ వల్ల. కొంచెం రిలీఫ్ ఇస్తే పర్వాలేదు, చాలా ఇబ్బంది పడ్డాను అనమాట నైట్ అంతాను. సో లంచ్ అయితే సింపుల్గా చేస్తాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.